తమిళ రాజకీయాలు సినిమాలు రెండింటిని వేర్వేరుగా చూడటం అసాధ్యం. ఎందుకంటే అన్న డిఎంకే పార్టీ స్థాపించిన ఎంజీఆర్ నుంచి ఆ పార్టీని అదే రేంజ్లో ముందుకు తీసుకెళ్లిన జయలలిత వరకు అందరూ సినీ నటులే. అలానే డిఎంకే పార్టీని నడిపించిన కరుణానిధి నుంచి ఆ పార్టీలో కీలకంగా ఉన్న ఆయన మనవడు ఉదయనిధి స్టాలిన్ వరకు అందరూ సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లే. ఇక కమల్ హాసన్ కూడా రాజకీయ పార్టీ పెట్టి తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. అయితే ఇటీవల కోలీవుడ్ స్టార్ దళపతి కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసి తమిళగా వెట్రి కలగమంటూ పార్టీని స్థాపించారు. తాజాగా ఆయన తన పార్టీ జెండాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం చెన్నైలో జరిగింది. విజయ్ పార్టీ జెండా అందరినీ ఆకర్షించేలా ఉంది. ఎరుపు పసుపు రంగులతో కూడిన ఈ జెండా మధ్యలో ఓ పువ్వు కనిపిస్తుంది. ఆ పువ్వుకి రెండు వైపులా ఏనుగులు ఉన్నాయి. పణయూరులోని పార్టీ ఆఫీస్లో ఈ జెండాని దళపతి ఆవిష్కరించారు. ఇక ఈ జెండాలో మధ్యలో కనిపించే పువ్వు ఏంటా అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొంతమంది అయితే సూర్యుడు అని భ్రమపడుతున్నారు. కానీ ఆ పువ్వు పేరు వాగాయ్. తమిళనాడు చరిత్రలో దీనికి చాలా గుర్తింపు ఉంది. అప్పట్లో చోళులు పాండ్యులు పరిపాలించిన సమయంలో యుద్ధంలో గెలిచిన వారికి ఈ పూలతోనే దండలు చేసి స్వాగతం పలికేవారు. అందుకే ఈ పూలని విజయానికి ప్రతీకగా చూస్తారు. ఇప్పుడు విజయ్ తన జెండాపై ఈ పువ్వును పెట్టడం విజయ సూచికగా భావిస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈ జెండాపై ప్రముఖ తమిళ కవి తిరువల్లువర్ రాసిన ఓ కోటేషన్ కూడా ఉంది. పిరపోక్కుం ఎల్లా ఉయిర్కుం అంటే పుట్టుకతో అందరూ సమానమే అని అర్థం అన్నమాట. అంటే తన పార్టీ సిద్ధాంతం ఏంటో చెప్పకని చెప్పారు విజయ్. ఇక జెండా ఆవిష్కరణతో పాటు తన పార్టీ గీతాన్ని కూడా విడుదల చేశారు. ఇవాళ పార్టీ జెండాని ఆవిష్కరించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. తమిళనాడు అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేద్దాం. సామాజిక న్యాయమే నా లక్ష్యం. ఇదే బాటలో అంతా నడుద్దాం అంటూ విజయ్ స్పీచ్ ఇచ్చారు. సామాజిక న్యాయం అనగానే తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిగా గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీనే. ఎందుకంటే సామాజిక న్యాయం సిద్ధాంతంతోనే ఈ పార్టీని స్థాపించారు చిరు. ఇక విజయ్ విషయానికి వస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో తన పొలిటికల్ ఎంట్రీపై ఆయన ప్రకటన చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామని కూడా అన్నారు. ఇక పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ పెడతానని చెప్పిన విజయ్ ఇకపై సినిమాలు చేయనంటూ సంచలన ప్రకటన చేశారు. రాజకీయ దిగ్గజాలను దాటుకుని పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న విజయ్ ఎలా రాణిస్తారో వేచి చూడాల్సిందే.